న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 33-34 వచనాలు. మిద్యానీయులు అందరూ అమాలేకీయులందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానములో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. గట్టిగా చప్పట్లు కొడదాం. జెహోవా షాలోమా, దేవుడు మన సమాధానకర్త. చూడండి, దేవుని ప్రజలు దేవునికి ఆయాసకరంగా, దుఃఖకరంగా, దేవునికి అవమానాస్పరంగా బ్రతుకుతూ ఉండే సమయంలో దేవుడు మిద్యానీయులని పంపి దేవుని ప్రజలు 7 సంవత్సరాలు మిద్యానీయుల బానిసత్వంలో వెళ్ళినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. 7 సంవత్సరాలు మిద్యానీయులు ఇశ్రాయేలీలని డామినేట్ చేసినారు. మిద్యానీయులు ఇశ్రాయేలీలని వారి కంట్రోల్లోకి తీసుకున్నారు. కారణం ఏంటిది అంటే, ఇశ్రాయేలీలు దేవుని యొక్క ప్రజలు దేవునికి దుఃఖకరంగా, ఆయాసకరంగా దేవుడు చేసిన మేలులని మరిచిపోయి ఈ లోక సంబంధంగా బ్రతుకుతూ ఉంటే సమయంలో దేవుని యొక్క మేఘము దేవుని ప్రజల మీద నుంచి తరలి వెళ్ళిపోయింది. చీకటి మేఘము దేవుని యొక్క ప్రజలని కమ్ముకున్నది. మిద్యానీయుల కంట్రోల్లోకి ఇశ్రాయేలీలు వెళ్ళిపోయినారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని యొక్క సన్నిధి ఒక కుటుంబం మీద నుంచి, ఒక సంఘం మీద నుంచి, ఒక పట్టణం మీద నుంచి, ఒక రాష్ట్రం మీద నుంచి, ఒక దేశం మీద నుంచి ఎప్పుడు తరలి వెళ్ళిపోతుందంటే, దేవుని ప్రజలు దేవునికి అవమానాస్పదంగా బ్రతికినప్పుడు దేవుని యొక్క సన్నిధి ఆ దేశం నుంచి, రాష్ట్రాల నుంచి, పట్టణాల నుంచి వెళ్ళిపోవటం జరుగుతుంది. చివరికి చీకటి మేఘాలు ఆ దేశాన్ని, ఆ రాష్ట్రాలని కమ్ముకుంటాయి. ఇక్కడ జరిగింది అదే. మిద్యానీయులు ఇశ్రాయేలీలని వారి కంట్రోల్లోకి తీసుకున్నారు. I prophesied in the mighty name of Jesus Christ of Nazareth. Rama Shatarala Riala. దేశంలో ఉన్న ప్రజలారా, రాష్ట్రంలో ఉన్న ప్రజలారా, జిల్లాలో ఉన్న ప్రజలారా, మిద్యానీయులు ఈ దినాలలో మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన పట్టణాన్ని స్వాధీనం చేసుకోవటానికి దేవుని బిడ్డలమైన మనము దేవునికి అనుకూలంగా లేము. దేవుని బిడ్డలమైన మనము, క్రీస్తు రక్తంలో కడగబడిన మనము దేవునికి దుఃఖకరంగా, ఆయాసకరంగా బ్రతకటమును బట్టి మిద్యానీయుల చేతికి 7 సంవత్సరాలు దేవుడు అప్పగించినాడు. ఏ మేఘమైతే మన దేశం మీద నుంచి, మన రాష్ట్రాల మీద నుంచి వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే దేవుని ప్రజలు పశ్చాత్తాపపడి వారి బలహీనతలు, వారి పాపములు ఒప్పుకుంటారో, తరలిపోయిన ఆ మేఘము మన దేశంని కమ్ముకోబోతున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. తరలిపోయిన ఆ మేఘము మన రాష్ట్రాన్ని కమ్ముకోబోతున్నది, మన పట్టణాలని కమ్ముకోబోతున్నది. దిస్ ఈస్ ద ప్రాఫెసీ. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడ, సహోదరి, 2014 అంతా మిద్యానీయుల చేతికి నీవు, నీ కుటుంబం అప్పగించబడ్డదే. కానీ నేను నమ్ముతూ ఉన్నాను, నీ కుటుంబంలో, నీ పట్టణంలో ఉన్న మిద్యానీయులని పరిశుద్ధాత్మ దేవుడు హతమార్చబోతున్నాడు. నో మోర్ మిద్యానైట్స్. మీ కుటుంబాలలో, మీ పట్టణాలలో మిద్యానీయుల పరిపాలన ఉంటదో. 2015 ఫిబ్రవరి దాకా మీ పట్టణాన్ని, మీ కుటుంబాలని, సంఘాలని డామినేట్ చేసిన మిద్యానీయులు ఈ రాత్రి పునాదులతో సహా బద్దలు కాబోతున్నాయి. ఆ శక్తులు ఈ రాత్రి దేవుడు మీకు, మీ కుటుంబాలకి గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. అది ఎప్పుడు జరిగింది అంటే,
గానుగ చాటున దాగి ఉన్న గిద్యోన్ని దేవుడు పిలిచినాడు. పరాక్రమశాలి అయిన గిద్యోను బయటికి రా అన్నాడు. బయటికి వచ్చిన తర్వాత బంట మీద చేయవలసినవన్నీ కూడా చేసినాడు. ఎప్పుడైతే ఆ బంట మీద చేయవలసినవన్నీ కూడా మాంసము, పొంగని రొట్టె, నీళ్లు ఎప్పుడైతే పెట్టి బలిపీఠాన్ని కట్టినాడో, దేవుని యొక్క అగ్ని ఆ బలిపీఠమును దహించినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. దాని తర్వాత 24వ వచనము మనం చదువుకుందాం. 6:24. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి, యెహోవా నామమున బలిపీఠమును కట్టి, దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. చాలు, యెహోవా సమాధానకర్త. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మిద్యానీయులు 33, 34 వచనాలలో హతమార్చబడ్డారు. కానీ 24వ వచనంలో గిద్యోను ఒక మహిమ కలిగిన అనుభవంలోకి వెళ్ళినాడు. ఆ అనుభవం ఏంటిదంటే యెహోవా సమాధానకర్త. హల్లెలూయా. ఈ అనుభవము క్రైస్తవ సంఘాలలో లేనంత కాలం, క్రైస్తవ కుటుంబాలలో లేనంత కాలం, మీ కుటుంబాలలో, మీ పట్టణాలలో మిద్యానీయులు హతమార్చబడలేరు. ఒక శత్రువును హతమార్చాలి అంటే మొదటిగా నీలో సమాధానం ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ కుటుంబంలో సమాధానం ఉండాలి. నీకు నీ భార్యకి మధ్యలో సమాధానం లేకపోతే నీవు శత్రువును జయించలేవు. వ్యక్తిగతంగా నీకు సమాధానం లేకపోతే నీవు శత్రువును హతమార్చలేవు. సంఘంలో నీకు సమాధానం లేకపోతే శత్రువును హతమార్చలేవు. సేవకులకి సమాధానం లేకపోతే మీ పట్టణంలో ఉన్న మిద్యానీయులను మీరు హతమార్చలేరు. వారు మిమ్మల్ని డామినేట్ చేస్తారు. ఈ దినాలలో మా సంఘం, మా డినామినేషన్, ఎవరిదండి డినామినేషన్? ఎవరిదండి సంఘము? ఎవరిది సంఘము? యేసయ్యది సంఘము. గట్టిగా చప్పట్లు కొట్టండి. కానీ నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు మిద్యానీయులను ఎప్పుడు హతమార్చుతావంటే, నీ ముందున్న శత్రువును ఎప్పుడు హతమార్చుతావంటే ఆ సమాధాన అనుభవంలోకి నువ్వు వెళ్ళినప్పుడే. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ కుటుంబంలో ఉన్న మిద్యానీయులు హతమార్చబడాలంటే నీకు, నీ భార్యకి, నీ పిల్లలకి సమాధానం ఉండాలో. పట్టణంలో ఉన్న మిద్యానీయులు హతమార్చబడాలంటే నీకు, నీ సంఘానికి, తోటి సేవకులతో సహవాసం, సమాధానం ఉండాలా. ఇది లేకపోతే మిద్యానీయులు డామినేట్ చేస్తారు కావలి పట్టణాన్ని. ఈ దేశాన్ని మిద్యానీయులు ఆల్రెడీ డామినేట్ చేస్తున్నారు. కారణము మనమే. దానికి కారణం మన రాష్ట్రాన్ని మిద్యానీయులు డామినేట్ చేస్తున్నారు. దానికి మనమే కారణం. ఎంటరింగ్ ఇంటూ అన్వాంటెడ్ ఇష్యూస్, అనవసరమైన వాటిల్లో క్రైస్తవులుగా, సేవకులుగా ఎంటర్ అయ్యి దేవుని మహిమను పట్టణాలలో నుంచి, దేశాలలో నుంచి, రాష్ట్రాల నుంచి దూరం చేసిన వాడవవునావు నువ్వు. కానీ డోంట్ ఎంటర్ ఇంటూ అన్వాంటెడ్ ఇష్యూస్. దేవుడు ఒక పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలుచుకున్నాడు. ఆమేన్. యాజకులు అడుగు పెట్టినప్పుడు రాజులు గడగడలాడినారండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. సమూయేలు వస్తుంటే పట్టణం గడగడలాడింది. ఏలి అడుగు పెట్టగానే ఆహాబు గడగడలాడినాడు. రాజులని వణికించే పిలుపునిది, రాజులని గడగడలాడించే పిలుపునిది. లోకంతో కలిసే పిలుపు కాదు. ఎందుకు మిద్యానీయులు డామినేట్ చేస్తున్నారు పట్టణాలని, దేశాలని? మనం చక్కగా లేము కాబట్టి. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, కావలి పట్టణం చాలా గొప్ప దైవజనులు ఉన్నారు, గొప్ప పరిచర్య చేస్తున్నారు. వారిని బట్టి చప్పట్లు గుర్తు కనపరుస్తాం. కానీ నేను నమ్ముతున్నాను, సంవత్సరాల నుంచి డామినేట్ చేసిన ఆ మిద్యానీయులు పూర్తిగా పునాదులతో సహా బద్దలు కాబోతున్నాయి. ఆ శక్తులన్నీ చప్పట్లు కొట్టండి. అది ఎప్పుడు జరుగుతుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం సమాధానంతో ఉందాము నాన్న.
సెకండ్ తీసుకోండి సేవకులు, పక్కన వారితో సెకండ్ తీసుకోండి. సెకండ్ తీసుకొని షాలోమ్ అని చెప్పండి. రెండు చేతులు పైకెత్తి చెప్పండి షాలోమ్. హల్లెలూయా. ఎందుకంటే ఈ రాత్రి మిద్యానీయులు మీ కుటుంబంలో నుంచి హతమార్చబడి ఆ సమాధాన కర్త అయిన యేసయ్య మిమ్మల్ని పరిపాలించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం చదవాలి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చాలు, ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండెను. ఎప్పుడైతే ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారో మేడ గదిలో దేవుని యొక్క అగ్ని కుమ్మరించబడ్డది. గట్టిగా చప్పట్లు కొడదాం. అప్పుడు విద్యలోని పామరులు, యూదులకు భయపడి తలుపులు మూసుకున్న రేలా శాంతా రబా రువానా పిల్లలలాగా తలుపులు మూసుకున్న అపోస్తులు సింహాల్లాగా బయటకు వచ్చినారు. సింహాల్లాగా బయటకు వచ్చినారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మేడ గదిలో ఆ బలమైన అభిషేకం ఎప్పుడు దిగిందంటే ఏక మనస్సుతో సమాధానముతో ప్రజలు దేవుణ్ణి స్తుతించి గమనపరిచినారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో యూదులకు భయపడి తలుపులు మూసుకున్నారు. పిల్లులలాగా భయపడ్డారు. కానీ పిల్లులలాగా భయపడ్డ అపోస్తులు సింహాల్లాగా బయటకు వచ్చినారు. చప్పట్లు కొట్టండి. పిల్లులలాగా ఉన్న అనుభవం ఈ రాత్రి సింహంలాగా మారబోతున్నది. చప్పట్లు కొట్టండి. చూడండి, పేతురు ఒక్క మాట విడుదల చేయగానే 3000 మంది రక్షింపబడ్డారు. పేతురు ఎప్పుడైతే నోరు తెరిచినాడో పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షతలు ఇవ్వటం ప్రారంభించినాడు. చూడండి, 2వ అధ్యాయంలో ఒక్క ప్రసంగం ద్వారా 3000 మంది రక్షింపబడ్డారు. 3వ అధ్యాయంలో అడుగు పెట్టగానే ఇదిగో మా దగ్గర వెండి బంగారం లేవు, కానీ మా దగ్గర ఉన్నదల్లా నజరేయుడైన యేసు నామములో లేచి నడవమన్నాడు. 4వ అధ్యాయంలో ప్రార్థన చేస్తుండగా భూమి కంపించింది. 5వ అధ్యాయంలో అనేకులు సంఘంలో చేర్చబడుతున్నారు. 6వ అధ్యాయంలో అనేకులు సంఘంలో చేర్చబడుతున్నారు. 7వ అధ్యాయంలో అనేకులు సంఘంలో చేర్చబడుతున్నారు. 8వ అధ్యాయంలో అనేకులు సంఘంలో చేర్చబడుతున్నారు. 9వ అధ్యాయంలోకి వెళ్ళగానే కరుడు గట్టిన ఒక ఉగ్రవాది బయలుదేరినాడు. ఆయననే సౌలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కరుడు గట్టిన ఆ సౌలు ఎప్పుడైతే బయలుదేరినాడో, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సౌలులో ఉన్న ఆ శక్తిని హతమార్చింది దేవుని యొక్క శక్తి మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అభిషేకం పొందుకొని పిల్లలాగా ఉన్న అపోస్తులు సింహాల్లాగా ఎప్పుడైతే బయలుదేరినారో భూలోకాన్ని తల్ల క్రిందులుగా చేసినారో. హల్లెలూయా. భూలోకాన్ని తల్ల క్రిందులుగా చేసినారు. చూడండి, ఆ సౌలులో ఉన్న ఆత్మ పేతురులో ఉన్న అభిషేకం ద్వారా పట్టబడ్డది. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కావలి పట్టణంలో సౌలు లాంటి ఆత్మ, మతచార సంబంధమైన ఆత్మ, మత నిష్ట కలిగిన ఆత్మ, నామకార్థ ఆత్మ ఒకవేళ ఆ మిద్యానీయులు డామినేట్ చేస్తూ ఉంటే ఈ సభల ద్వారా నువ్వు అనుభవించిన అనుభవం ద్వారా నీ మందిరానికి వెళ్ళగానే నీ మందిరము ఉజ్జీవింపబడబోతున్నది. చప్పట్లు కొట్టండి. నీ పట్టణంలో అడుగు పెట్టగానే నీ పట్టణం అంటబోతున్నది. ఇన్ని సంవత్సరాలు ఏ మిద్యానీయులైతే డామినేట్ చేసినారో, ఏ సౌలు ఆత్మనైతే డామినేట్ చేసిందో, ఏ మతచార సంబంధమైన ఆత్మ అయితే డామినేట్ చేసిందో, ఏ రిలీజియస్ స్పిరిట్ అయితే కావలి పట్టణాన్ని, నెల్లూరు పట్టణాన్ని డామినేట్ చేసిందో, ఈ మహాసభల ద్వారా పిల్లులలాగా ఉన్న అనుభవం కలిగిన నీవు సింహం లాంటి అనుభవంతో నీ సంఘంలో, నీ పట్టణంలో అడుగు పెట్టబోతున్నావు. ఒకటి చెప్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అడుగు పెట్టగానే నజరేయుడైన యేసు, మాతో నీకేం పని, మమ్మల్ని నశింపచేయటానికి వచ్చినావా అని దురాత్మ శక్తులు కేకలు వేసి పారిపోయినాయి. కానీ 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువును నరకయాతన పెట్టిన దయ్యాలు, మతచార సంబంధమైన దయ్యాలు. చూడండి, ఇన్ని సంవత్సరాలు నీవు ఏ అనుభవంలో ఉన్నావో సహోదరి సహోదరుడా, కానీ నా 2 చేతులు జోడించి
పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి బ్రతిమిలాడుతున్నాడు. ఈ రాత్రి ఆ అనుభవానికి గుడ్ బై చెప్దాం. గుడ్ బై. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ బై చెప్దాం. ఈ రాత్రి నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం ప్రారంభిస్తాం.